ప్రతిపక్ష విధానం బట్టి మనం అందరము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు మరి వాక్యము మరి దేవాది దేవుడు మనకు తెలియజేసేటువంటి మాటలు ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే, ఈ వారమును మనము కృతజ్ఞత గురించి తెలుసుకోబోతున్నాం. యెహోవా దేవుడు, దేవాది దేవుడు మనల్ని గత వారం అంతా తన రెక్కల కాపుదల్లో భద్రపరిచి ఈ యొక్క వారము చివరి దాకా మనల్ని తీసుకొచ్చాడు. ఈ రోజుతో వారం గడిచిపోయింది, మళ్ళీ రేపటితో నూతనమైన వారం వస్తుంది. అప్పుడు దాకా దేవుడు తన రెక్కల కాపుదల్లో భద్రపరిచాడు కనుక కృతజ్ఞతాస్తుతులు మనం ఎప్పటికీ చెల్లిస్తూనే ఉండాలి. అయితే బైబిల్లో చాలా మంది భక్తులు ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో ఇప్పుడు తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 8వ వచనం. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా సేనలతో కూడా నీవు బయలుదేరకై ఉన్నావు. అయితే దినమెల్లను దేవాది దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారు, కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉన్నారు. ఇక్కడ గమనిస్తే కీర్తనల్లో దావీదు గారు మాట్లాడుతూ ఉంటారు. ఆయన పారిపోయిన కాలంలో మరి తన సొంత కుమారుడు ఎదురు తిరుగుతాడు దావీదు గారికి. ఎదురు తిరిగాడని చెప్పి దావీదు గారు తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి పారిపోతూ ఉంటాడు. పారిపోయే క్రమంలో దేవాది దేవుడికి ప్రార్థనలు చేస్తాడు. అయ్యా, ఇంత కష్ట సమయంలో ఈ విధంగా నన్ను ఈ స్థితిలో పెట్టావు, నన్ను కాపాడు, నన్ను రక్షించు, నా శత్రువులను సంహరించు అని చెప్పి ఆయన ప్రార్థనలు ఉంటాయి. అలాగే ఈ యొక్క మాట, ఇంకొక మాట దావీదు గారు ఏం చెప్తూ ఉన్నారు అనంటే, నేను నీకు దినమెల్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దినమెల్లా అని అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు అని అర్థం. ప్రతిరోజు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు దావీదు గారు. మన యొక్క కాలంలో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి భక్తులు ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు దేవాది దేవునికి. దినమెల్లను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దినమెల్లా అంటే ప్రతిరోజు, ప్రతి సమయము, ప్రతి నిమిషము, ప్రతి గడియ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే వాళ్ళు బ్రతుకుతున్నారు. అనంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం కూర్చున్నాం, దేవా కూర్చోబెట్టావు, సురక్షితంగా కూర్చోబెట్టావు, కృతజ్ఞతలు. అన్నం తినబోతున్నాం, దేవా మంచి ఆహారం ఇచ్చావు, కృతజ్ఞతలు. మంచిగా మనం ఊపిరి పీల్చుకుంటున్నాం, అబ్బా దేవా ఏ ఊపిరి సమస్యలు లేకుండా తీర్చిదిద్దావు, కృతజ్ఞతలు. మంచి ఆరోగ్యంగా ఉన్నావు, దేవా ఆరోగ్యాన్ని ఇచ్చావు, కృతజ్ఞతలు. ఏదైనా పనులు పెట్టుకున్నావు, దేవా ఈ పని జరిగింది, కృతజ్ఞత. ఇలా ఈ భక్తులు దినమెల్లా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉన్నారు. ఇంకొకటి మనం గమనిద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. కొలస్సీ 2:7. విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. ఆయన యందుండి నడుచుకొనుడి. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఆయనలో మనము ఎప్పుడు వేరై ఉండకూడదు, మనము ఆయనలో ఉండాలి. మన యొక్క మాట ఆయన మాట విధంగా ఉండాలి. మన యొక్క నడవడిక ఆయన విధంగా ఉండాలి. వేరే ఎప్పుడు
ఉండద్దు. చెట్లున్న ఎగ్జాంపుల్గా చెట్టు అంతా కలిసి ఒకే విధంగా ఆకులు కానీ కొమ్మలు కానీ చెట్టుని అంటు పెట్టుకొని ఉంటే బలంగా నేలలో ఉన్న బలాన్నంతా తీసుకొని బలంగా ఎదుగుతాయి. అదే ఒకవేళ ఆకు చెట్టును వదిలి కింద పడిపోతే ఆకుకి జీవం ఉండదు, బ్రతుకుండదు, వాడిపోతుంది. అలాగే దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు, నాకు వేరే మీరు ఉండకూడదు. దేవాది దేవునికి మనం ఎప్పుడైతే వేరైపోతామో అప్పుడు మనం జీవం లేని వారంగా ఉంటాం, చచ్చిన వారంగా ఉంటాం. మనకంటూ బ్రతుకుండదు. దేవాది దేవుడు మనల్ని వదిలేస్తాడు. అయితే అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు తెలియజేస్తున్నారు ఈ కొలస్సీ సంఘానికి, మీరు వేరై ఉండకుడి, దేవాది దేవునికి వేరై నడవకుడి, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడచ్చు. మీరు ఏం నేర్చుకుంటున్నారు? క్రైస్తవులు అనంటే నేర్చుకునేది ఏంటి? దేవాది దేవునికి అంటు కట్టబడి ఉండాలి, దేవాది దేవునికి ప్రార్థించాలి, ఎల్లప్పుడూ విశ్వాసంతో ఉండాలి, మీకేం కావాలన్నా అడగాలి. ఇవే క్రైస్తవులు నేర్చుకుంటుంది. ఈ నేర్చుకున్న విధంలో మీరందరూ స్థిరపడి ఉండాలి. ఈ విశ్వాసము అనేటువంటి బండ మీద మీరు కదలకుండా నిలబడాలి. తర్వాత ఇంకేం చెప్తున్నారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. దావీదు గారు దినమెల్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా కొలస్సీ సంఘానికి చెప్తున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి గడియ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీ 4:6. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. తర్వాత వచ్చిన కూడా అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవాది దేవుణ్ణి నిరంతరము మనకి ఏం కావాలన్నా సరే ఆయన అడగాలి. ఒకవేళ ఆయన్ని మనం ప్రతిదీ, మనకు కావాల్సిన ప్రతి కార్యము చిన్న చిన్న పనులతో సహా అడిగితే దేవాది దేవుడు ఏం చేస్తాడంట? మనకి దాన్ని నెరవేర్చడమే కాకుండా మన తలంపులకు, మన హృదయానికి, మన ఆలోచనలకు ఆయన కావలి ఉంటాడు. దేవాది దేవుడు తన దూతలను మనకు కావలి ఉంచాడు. మనం ఎక్కడ తొట్టిల్లకుండా, మన పాదము ఎక్కడ పడిపోకుండా, జారిపోకుండా ఉండటానికి దేవాది దేవుని దూతలను మనకు కాపలాగా ఉంచాడు. అలాగే మనకు కావలసిన ప్రతి కార్యమును, ప్రతిదీ దేవాది దేవునికి యొద్ద విజ్ఞాపన చేస్తుంటే, దేవాది దేవుని అడుగుతా ఉంటే దేవాది దేవుడు మనకి రిటర్న్లో ఏమిస్తానంటున్నాడు దేవుడు? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఏముంటది? సమాధానం ఉంటది. సమాధానం అంటే ప్రశాంతత. మనిషికి ప్రశాంతతనిస్తాడంట దేవుడు. ఎప్పుడు? దేవాది దేవుని యందు విజ్ఞాపన చేసుకుంటూ మన యొక్క ప్రతి ఒక్క అవసరములు దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటున్నప్పుడు, అడిగినప్పుడు ఆయన యొక్క సమాధానము మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. మన హృదయానికి అనుగ్రహిస్తాడు, మన తలంపులకు అనుగ్రహిస్తాడు అని చెప్పి తెలియజేస్తున్నారు భక్తులు. తర్వాత ఇంకో విషయం చూద్దాం. యెషయా గ్రంథము
57వ అధ్యాయం 19వ వచనం. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దురాస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవాది దేవుడు మనకి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెప్పాలో నేర్పించాడు, ఏ విధంగా చెప్పాలో నేర్పించాడు బైబిల్ ద్వారా. అయితే ఒకవేళ చెప్పినా సరే చెప్పటం రాకపోతే, చేయటం రాకపోతే దేవాది దేవుడు ఏం చేస్తాడంట? వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు. దేవాది దేవుడు వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, మనలో ఆ యొక్క కృతజ్ఞతా బుద్ధి ఉందా, లేకపోతే దేవాది దేవుడు మనలో పుట్టించాలా? యేసుక్రీస్తు ప్రభువారు కృత నిబంధన కాలంలో శిష్యులను వెంటబెట్టుకొని పరిచర్య కాలంలో వెళ్ళేటప్పుడు శిష్యులకి కొన్ని మాటలు అర్థం కాక అపార్థం చేసుకుంటూ ఉండేవాళ్ళు. దేవాది దేవుడు హెచ్చరించేవాడు, ఎంతకాలము మీరు ఇంకనూ ఈ విధంగా ఉంటారు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను కదా అని. అప్పుడు దేవాది దేవుడు వారి మనస్సులను తెరిచాడు. అంటే అప్పటిదాకా వారి కళ్ళు తెరుచుకోలేకపోతున్నారు, వారి మనస్సును తెరవలేకపోతున్నారు. అంటే ఆ వాక్యములు అర్థమయ్యే విధంగా వారు చేసుకోలేకపోతున్నారు. కాబట్టి దేవాది దేవుడు ఏం చేశాడంటే వారి మనస్సు తెరిచెను అని అంటారు దేవాదేవుడు. అలాగే కృతజ్ఞత బుద్ధి మనకు అనుగ్రహించాలా? ఆల్రెడీ మనకుందా? మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారంగా ఉన్నామా, లేకపోతే దేవాది దేవుడు మనకి ఆ బుద్ధి అనుగ్రహించాలా? మనం ఎట్టి వారంగా ఉన్నాం. ఒకవేళ దేవాది దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే ఆయనే అంటున్నాడు, సరే నేనే నీకు ఆ బుద్ధిని కలుగ చేస్తా. అప్పుడైనా ఏం చేస్తావు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. మరలా చదువుదాం. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము అని చెప్పి, కృతజ్ఞతాస్తుతులు కలిగి బుద్ధి మనకి ఉంటే, జ్ఞానము మనకు ఉంటే, ఆలోచన మనకుంటే, మనస్సు మనకుంటే మనం ఏ విధంగా ఉంటాం? సమాధానం కలిగి ఉంటాం. ఎదుటి వారికి సమాధానం పంచే వారంగా ఉంటాం. సో ఎప్పుడైతే సమాధానము కృతజ్ఞతా బుద్ధి మనకు వస్తుందో మనం ఎదుటి వారికి ఏం చెప్తామంట? సమాధానము అని చెప్తా ఉంటాం. ప్రతి ఒక్కరికి ప్రశాంతంగా ఉండండి, సమాధానంగా ఉండండి, కలిసి వెలిసి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి అని చెప్తాం. దేవాది దేవుడు కృతజ్ఞత అనేటువంటిది ముఖ్యంగా చూపిస్తున్నాడు. ఆఖరికి తండ్రికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని చిన్నపిల్లాడు, ఇదిగోండి 5,000 జనానికి పంచండి, మా అమ్మ నాకు లంచ్ గా కట్టింది ఈ 5 రొట్టెలు 2 చేపలు అని చెప్పి చేతులు పెడితే 5 రొట్టెలు 2 చేతులు ఆకాశం వైపు చేతులెత్తి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయలే, దేవా ఈ రొట్టెలను ఈ చేపలను పెద్ద పెద్ద గంపలుగా చేయండి, ఈ 5,000 మందికి అనుగ్రహించండి చెప్పి ప్రార్థన చేయలేదు. దేవాదేవుడు ఏం చేశాడు? ఆకాశం పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు అర్పించాడు. దేవా, నీవు మాకు ఈ సమయాన ఇచ్చిన ఈ 5 రొట్టెలు 2 చేపలను బట్టి కృతజ్ఞతలు. ప్రతి చోట యేసుక్రీస్తు ప్రభువారు కృతజ్ఞతాస్తుతులే చెల్లిస్తూ ఉన్నారు తండ్రికి. అదే విధంగా మనము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము కూడా కృతజ్ఞతాస్తుతి బుద్ధి కలిగి ఉండాలి. దేవాది దేవుడు పెళ్లిలో ద్రాక్షారసం అయిపోతే, దేవా ఈ నీటి ద్వారా నీవు ద్రాక్షారసం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు, ఆయన ప్రార్థన. సో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడో మనము కూడా దినవెల్లా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారంగా ఉండాలి. ఒకవేళ నీకు ఆ బుద్ధి లేకపోతే
దేవాది దేవుడు నీకు అనుగ్రహిస్తాడని తెలియజేస్తున్నారు. నేను వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అట్టి వారు ఏ విధంగా ఉంటారు? కృతజ్ఞతాస్తుతి చెల్లించిన వారు ఏ విధంగా ఉంటారు? అప్పుడు వారిని దేవుడు స్వస్థపరుస్తాడంట, ఈ బుద్ధిని అనుగ్రహించి. అంటే బుద్ధి లేని వారికి బుద్ధిని అనుగ్రహిస్తాడు, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఆ విధంగా అంటే రోగం అనమాట. కృతజ్ఞత చెప్పని వారికి ఒక రోగం అనమాట. అది థ్యాంక్ఫుల్ గా లేని వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి, దేవునికి. దేవాది దేవుడు వారిని స్వస్థపరిచి వారికి కృతజ్ఞత బుద్ధిని అనుగ్రహిస్తాడు అని చెప్పి దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకో మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీ 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు శరీరముగా ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండుడి. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ సమాధానము అనుగ్రహించి మరలా ఆయన మనలందరినీ ఒక్క శరీరంగా తీర్చిదిద్దాడు. ఈ లోకమంతయు ఒక శరీరము. ఆ శరీరం ఎవరిది? క్రీస్తు. ఈ శరీరం అంతటిని ఏమని పిలిచారు? సంఘము అని అన్నాడు దేవుడు. సంఘానికి శిరస్సు దేవాది దేవుడు అని అన్నాడు. సో మనలందరినీ ఎక్కడా వదలకుండా, వీరు పాపులు, వీరు నీతిమంతులు, వీరు అంటరాని వారు, వీరు అసహ్యులు అనేటువంటి వారంగా దేవుడు విభజించకుండా, పాపులు అని విభజించకుండా దేవుడు అందరినీ సమానంగా చూస్తూ ఒకటిగా తీర్చిదిద్దుతూ మనందరము దేవాది దేవుని యొక్క శరీరము. ఈ యొక్క గొప్ప ధన్యత ఎవ్వరూ ఇవ్వలేరు, ఎవరికి ఇవ్వలేరు. మీరందరూ నా శరీరము అని అంటున్నాడు దేవుడు. ఇంత గొప్ప ధన్యత దేవుడు మీకు ఇచ్చాడు కదా, కాబట్టి మీరు ఎలా ఉండాలి? కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలి, కృతజ్ఞులై ఉండాలి. దేవాది దేవునికి మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండాలి. ఎందుకు? దేవాది దేవుడు ఉచితంగా నీకు కృపనిచ్చాడు, ఉచితంగా కరుణనిచ్చాడు, ఉచితంగా ప్రేమనిచ్చాడు, ఉచితంగా పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. ఉచితంగా దేవాది దేవుడు తన శరీరంలోకి నిన్ను అమర్చుకున్నాడు. ఉచితంగా నీకు జీవితాన్ని ఇచ్చాడు. ప్రతిదీ నీకు ఉచితంగా ఇచ్చాడు. నీ నుండి దేవాది దేవుడు ఏమీ తీసుకోలేదు. అలాగే దేవాది దేవుడు ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాడు, మీరందరూ నా శరీరం కనుక మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండాలి. నా ఎడల మీరు ఎప్పుడు కృతజ్ఞులై ఉండాలి. దేవాది దేవుడి ఎడల ఎప్పుడును కృతజ్ఞులై ఉండాలి అని చెప్పి దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకో మాటను చూద్దాం. కీర్తనలు 104వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 104వ అధ్యాయము 4వ వచనం. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. చాలు. ఇక్కడ దూతలుగాను అంటే ఫుట్ నోట్ లో వాయువులుగాను అంటే, ఇప్పుడు దూతలు అంటే ఎవరు? వాయువుని ఇంకో విధంగా ఏమని చెప్పచ్చు? ఆత్మ అని కూడా చెప్పచ్చు. సో దేవదూతలు ఏ విధంగా ఉన్నాయి? ఆత్మ అయి ఉన్నాయి. ఆత్మ అయినటువంటి దేవదూతలు ఆత్మ అయిన దేవుణ్ణి గణపరుస్తూ, పూజిస్తూ, ఆరాధిస్తూ ఉన్నాయి. అయితే ఇటువంటి దేవదూతలను మనం ముందు వచనంలో చదువుకున్నాం, మనకు కావలి వారిగా ఉంచాడు దేవాదేవుడు. ఇటువంటి దేవదూతలు మన పాదము తొట్టిల్లకుండా మనకి తోడుగా ఉంచాడు దేవాది దేవుడు. కాబట్టి దేవాది దేవుడు ఈ యొక్క గాలిని, ఈ యొక్క అగ్నిజ్వాలలను తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వీరందరూ ఎల్లప్పుడూ
ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి నిమిషము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉన్నారు. దేవాది దేవుడు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉన్నారు. దేవాది దేవుని యొక్క మందిరంలో, పరలోకంలో, రాజ్యంలో దేవాది దేవుడి సింహాసనం మీద కూర్చుంటే దివారాత్రములు దేవదూతలు పరిశుద్ధుడు 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 అని కొనియాడుతూనే ఉన్నాయి. అలాగే పొద్దున్నే తెల్లవారగానే పక్షులు దేవునికి స్తుతులు పాడుతూ ఉంటాయి. చెట్లు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాయి. సముద్రము అలలతో దేవుణ్ణి ఆరాధిస్తూ, ఈ విధంగా సృష్టి మొత్తం దినమెల్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాయి. కదలమంటే కదులుతాయి, ఆగిపోమ్మంటే ఆగిపోతాయి. ఈ విధంగా సృష్టి మొత్తం దేవునికి లోబడింది, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంది. అయితే ఇప్పుడు మన పరిస్థితికి వచ్చేసరికి మనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బుద్ధి మనుష్యులకు లేదు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుకే వారికి కృతజ్ఞత బుద్ధిని నేను అనుగ్రహించి వారిని నేను స్వస్థపరుస్తాను. దేవాది దేవుడి దగ్గరికి మనం వెళ్ళకపోయినా సరే దేవాది దేవుడు ఏదో ఒక పని చేసి ఆయన మన దగ్గరకు వస్తున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళట్లేదని చెప్పి దేవాది దేవుడే మన దగ్గరకు వస్తున్నాడు. అది గొప్ప ప్రేమ. ఈ ప్రేమ ఎవరూ చూపించలేరు. అపరిమితమైన ప్రేమ, నిష్కళంకమైన ప్రేమ, ఎటువంటి హద్దులు లేనటువంటి ప్రేమ, ఎటువంటి క్వశ్చన్స్ లేనటువంటి ప్రేమ. ఆ ప్రేమ అటువంటి ఆయనను మనము ఎల్లప్పుడూ ఆరాధిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. గత వారం అంతా తన రెక్కల కాపుదలు భద్రపరిచాడు. గత వారంలో ఎన్నో మందికి ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు జరిగాయి. ఎంతోమంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. కానీ మనము తన సజీవులకు మనల్ని ఉంచి, ఆరోగ్యంగా ఉంచి, మన జీవితాలు బాగా ఉంచి, తన సన్నిధిలో మరలా కూర్చోబెట్టి తన మాటలు వినే కృపను అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఈ వారం, ఈ యొక్క రాత్రితో ఈ యొక్క వారం గడిచిపోతుంది. మరలా రేపటి దినాల నుండి మరలా నూతనమైన వారం స్టార్ట్ అవబోతుంది. అలా మన దినాలు దేవుడు పెంచుతూ ఉన్నాడు, ఎక్కడ ఆపలేదు మన దినాలను. అందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దినదినము దేవుడు మనకి ఆహారం ఇస్తూ ఉన్నాడు, అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవాది దేవుడు మనము సురక్షితంగా ఉన్నాం. మన దేశంలో, మన ప్రాంతంలో మనం సురక్షితంగా ఉన్నాం. ఎటువంటి ఇబ్బందులు, కలకలాలు లేకుండా, ఎటువంటి వాతావరణంలో మార్పులు లేకుండా మనం ప్రశాంతంగా ఉన్నాం. అందుకు దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు అనుభవించారు. ఆయన తీసుకువెళ్ళిపోయి జైల్లో వేశారు. సువార్త చెప్పొద్దు అన్నా చెప్తున్నాడు అని చెప్పి సంఖ్యలు వేసి చేతులకి కాళ్ళకి జైల్లో వేసి కూర్చోబెడితే దేవాది దేవునికి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెప్తూ ప్రార్థన చేస్తున్నాడు, స్తుతులు పాడుతున్నాడు. దేవాది దేవునికి ఘనంగా స్తుతులు పాడుతున్నాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ వింటున్నారు ఆ పాటలు, పక్క జైలు వాళ్ళందరూ. దేవాది దేవుడు ఆ యొక్క పాటలు విని ఆ సంఖ్యలను తెగ్గొట్టాడు దేవాది దేవుడు. కాబట్టి ఆయన అన్ని సమస్యల్లో ఉండి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉన్నాడు. అటువంటి సమస్యలు మనకు అసలు రాలేదు, ఇప్పటికి రాలేదు. మరి మనము ఏ విధంగా ఉండాలి? కృతజ్ఞతార్థులమై ఉండాలి దేవాది దేవునికి. మన యొక్క జీవితము, మన యొక్క బ్రతుకు దేవాది దేవునికి కృతజ్ఞతార్థులై ఉండాలి. ఆ విధంగా బ్రతకాలి. భక్తులందరూ ఆ విధంగానే బ్రతికారు. నువ్వేం చేయమంటే అది చేస్తానన్నాడు అబ్రహాం. నువ్వే పడవ కట్టమంటే ఆ పడవ కడతానని నోవాహ్ అన్నాడు. పౌలు గారు, నాకు చూపును ప్రసాదించావు, నీవు నాకు కనిపించావు కనుక నా జీవితం అంతా నువ్వు ఏది చెప్తే అది చేస్తా. మోషే గారు, నువ్వు ఏ జనాన్ని నడిపించమంటే ఆ జనాన్ని నడిపిస్తా. ఈ విధంగా భక్తులు ఎంతో మంది దేవుణ్ణి నమ్మారు, చెప్పిన ప్రతి మాట నడుచుకుంటా వెళ్ళిపోయారు చేస్తూ.
వారు బ్రతికి ఉన్న జీవితం అంతయు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతార్థులై బ్రతికారు. మరి ఇప్పుడు మన జీవితములు, మన యొక్క ఆరోగ్యములు అంత బాగున్నా, మన యొక్క స్థితిగతులు బాగున్నా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా ప్రశ్న. ఒకవేళ నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే నీవు దేవుణ్ణి ధిక్కరించినట్లే. దేవుడు చేసిన మేళను నువ్వు మరుస్తున్నావు. దేవుడు చూపించిన కృపను నువ్వు మర్చిపోతున్నావు. దేవుడు అనుగ్రహించిన ప్రేమను నువ్వు మర్చిపోతున్నావు. అటువంటి వారంగా మనం ఉండకుండా ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి నిమిషము కృతజ్ఞతార్థులమై జీవించాలని మనం చేస్తూ చిన్న మాటలు దేవుడి యొక్క సన్నిధిలో ముగిస్తూ ఉన్నాం. అందరి తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభువా. ఎంతో మంది చూడలేక నశించిపోచుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచిన విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. నా తండ్రి ప్రభువా, మేమందరము ఏకంగా కూడి గత వారం అంతా నీ రెక్కల కాపుదలు భద్రపరిచిన ఆయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని నా ప్రభువా, ఈ యొక్క వారం చివరి దాకా నా తండ్రి మా యొక్క జీవితాలను అనుగ్రహించి నీవు మమ్ములను నా తండ్రి ప్రభా నీ యొక్క సన్నిధిలో నిలవబెట్టిన విధానకై నీ స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు మేము తెలుసుకొని ఉన్నాం కృతజ్ఞతాస్తుతుల గురించి. కృతజ్ఞతార్థులమై ఉండాలి. ఎంతో మంది దేవుడా నీవు చేసిన మేళ్లను మర్చిపోయినా ప్రభువా, నీవు చూపిన కృపను మర్చిపోయినా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వారంగా ఉన్నాం. అయ్యా, మీరు మాకు తెలియజేసిన వాక్యమును బట్టి నా ప్రభువా, భక్తులు చేసినటువంటి క్రియలను బట్టి ప్రభువా, మేమందరము కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వారంగా మమ్మల్ని తీర్చిదిద్దండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారి మనస్సులను కూడా మీరు తండ్రి ప్రభువా మార్చే దేవుడు. ఒకవేళ బుద్ధి గనుక మనుషులు లేకపోతే నేను అనుగ్రహిస్తాను అని చెప్పి ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. అట్టి బుద్ధి కలవారమైన తండ్రి ప్రభు మేమందరము దినమెల్లయు నా తండ్రి ప్రభు నీకు స్తుతులు చెల్లించే వారంగా మమ్మల్ని తీర్చిదిద్దండి, ఆశీర్వదించండి. నీ కృపను మాపై మెండుగా అనుగ్రహించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా సహాయం చేయండి, కృపను చూపించండి. నా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు చిత్తంలో జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీరు అనుగ్రహించండి. వారి ఆహారంలోను, ఆహార విషయంలోను, ఆరోగ్య విషయంలోను, రాకపోకల విషయంలోను, వారు చేసే ప్రతి ఒక్క క్రియల్లోనూ, చేసేటువంటి పనుల్లోనూ నా తండ్రి సంఘస్సులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే అనారోగ్యంతో వచ్చినారో వారు ముట్టండి, స్వస్థపరచండి. నా తండ్రి ఎవరైతే ఏ ఇబ్బందులతో, కష్టాలతో నీ యొక్క సన్నిధికి వచ్చినారో వారిని జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి అడిగిన ప్రతి వాటిని దయచేవాడు నా తండ్రి ప్రభా. నీవు అడుగుడి మీకు ఏవుడును అన్నావు నా తండ్రి. ఇక్కడున్న సంఘము నా తండ్రి వారికి కావాల్సిన ప్రతి అవసరత నా తండ్రి అడిగేవారుగా వారిని తీర్చిదిద్దండి. వారికి కావాల్సిన ప్రతి చిన్న విషయమైనా సరే నీ ఎదుట, నీ సన్నిధిలో పెట్టేవారుగా తీర్చిదిద్దండి నా ప్రభా. నీకే స్తుతులు, స్తోత్రాలు. వినటువంటి వాక్యము నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి జీవితాలకు ఆశీర్వాదంగా ఉండటం కృప చూపించండి. ప్రతి ఒక్కరి మనసులో అమర్చండి. ప్రతి దినము యొక్క మాటను నెమరవేసుకుంటున్న తండ్రి వారి జీవితాలను గడుపుకున్న కృపను అనుగ్రహించండి. ఈరోజు కార్యక్రమంలో ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించిన బ్రహ్మ ఈ యొక్క కూడిక ముగింపు దాకా మీరు తోడుగా ఉన్నారు, స్తోత్రాలు. కూడిక ముగించుకొని స్వగృహాలకు వెళ్ళవచ్చు వారి అప్పకులు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. నా తండ్రి ప్రభు రేపు జరగబోయేటువంటి సండే స్కూల్ కార్యక్రమాల్లో తోడుగా ఉండి సహాయం చేయండి. ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించండి. మరి ఆకపోగళ్ళు తోడుగా ఉండండి, ఆహార విషయంలో తోడుగా ఉండండి, ఆరోగ్య విషయంలో తోడుగా ఉండండి, వాతావరణం విషయంలో మీరు తోడుగా ఉండండి. నేర్చుకోబోయేటువంటి పిల్లలను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క కృప మీతో ప్రభు మినిస్ట్రీ మీద కుమ్మరించండి. నూతనమైన కుర్చీలు మీరు అనుగ్రహించారు, మీ కృతజ్ఞతలు. ఎన్నో అవసరాలు నీవు ఎరిగి ఉన్నావు నాయన. ప్రతి అవసరమును నీ చిత్తంలో, నీ నామంలో నెరవేర్చి తీర్చిదిద్దామని వేస్తున్నాం, పెట్టడి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప,
పరిశుద్ధాత్మ్యోన్య సహవాసము మనందరికి ఎల్లప్పుడూ తోడైండి నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.